ఇకపోతే మచిలీపట్నంలో జరిగినటువంటి గొడవకు సంబంధించి జనసేన పార్టీ పెద్ద ఎత్తున సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం మచిలీపట్నం నియోజకవర్గంలో ఒక వైసీపీ సానుభూతి పరుడు జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి మీద ఇష్టానుసారంగా పరుష పదజాలంతో మాట్లాడారు. ఆ తర్వాత కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన గట్టిగా మందలించి ఆయనతోటి క్షమాపణ చెప్పించినటువంటి ఆ ఉదంతం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. సో ఆ ఎపిసోడ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులరంగు పులుముతూ జనసేనని టార్గెట్ చేస్తున్న తరుణంలో జనసేన పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఈ అంశాన్ని పరిగణిస్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి వారు అఫీషియల్ జనసేన పార్టీ సోషల్ మీడియాలో జనసేన పార్టీ కొన్ని పోస్టింగ్లు చేసింది. ఒకసారి చూద్దాం. వైసీపీ వారు పథకం ప్రకారం చేసే కుట్రను మనం ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడదాం. ఘర్షణలకు దిగడం పరిష్కారం కాదు. ఇది జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో వారు చెప్తూ ఉన్నారు. ఇకపోతే వారు పథకం ప్రకారం చేసే కుట్రను మనం ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడదాం. ఘర్షణలు పడటం పరిష్కారం కాదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో తోటి వారు చెప్తా ఉన్నారు. ఒక పోస్టరు, వైసీపీ ప్రణాళిక ప్రకారం ఒకరితో తిట్టించడం, వారి చెంచా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అది ప్రసారం చేయడం, ఘర్షణలు జరిగే విధంగా వైసీపీ వారే ప్రేరేపించటం, జరిగాక కులాల రంగు పులిమి దుష్ప్రచారాలు చేయటం, అంతా అయిపోయాక ఏమీ ఎరగనట్టు ఫోన్లు చేసి పరామర్శించటం. ఎన్నేళ్లు పోయినా వైసీపీ చిల్లర రాజకీయాలు మానుకోదు. వారి నైజమే అది. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ఇది జనసేన పార్టీ ప్రధానంగా ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారే మనుషులను పెట్టించి యూట్యూబ్ ఛానళ్ళ దగ్గరికి పంపించి ఇష్టానుసారంగా బూతులు తిట్టిస్తారు జనసేన అధినేతని. సో దాని ద్వారా జన సైనికుల్ని రెచ్చగొడతారు. ఎవరైనా తమ అభిమాన నాయకుడిని నోటికొచ్చినట్టు పరుష పదజాలంతో తిడితే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. సో ఆ కోపంలో ఆవేశంలో జన సైనికులు వారి మీద దాడి చేయటమో, లేకపోతే వారిని నిర్బంధించడమో, వారిని గట్టిగా మాట్లాడి క్షమాపణ చెప్పమంటమో ఏదో చేస్తారు. దాన్ని వైఎస్ఆర్సీపీ వెనక నుంచి ఆ జన సైనికులు రౌడీల్లాగా గూండాలాగా మారిపోయారు అని చెప్పేసి వీరి మీద ముద్రేస్తారు. అవతల వారేం చేస్తారు, బలహీన వర్గాలకు సంబంధించిన వారితోటి మాట్లాడిస్తారు. బీసీ కమ్యూనిటీ కానీ, ఎస్సీ కమ్యూనిటీ కానీ, మైనారిటీ కమ్యూనిటీలతోటి. సో వీరు వారిని మందలించిన క్రమంలో పలానా కులం మీద పలానా వాళ్ళు పార్టీ వాళ్ళు దాడి చేశారని దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళే ప్రచారం చేసి ఏమీ తెలియనట్టు వాళ్ళ దగ్గరికి పరామర్శకు వెళ్తారు అనేది ఇక్కడ జనసేన చెప్తున్నటువంటి మాట. వారు పథకం ప్రకారమే చేసే కుట్రను మనం ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడదామన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారం కుట్ర చేస్తుంది. సో మనం దాన్ని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడదామని చెప్తున్నారు. ఘర్షణలు పడటం పరిష్కారం కాదన్నారు. వైసీపీ ప్రణాళిక ప్రకారం ఒకరితో తిట్టించడం అంటే ఎవరు తిట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ముందుగా వారి చెంచా యూట్యూబ్ ఛానల్ ద్వారా అది ప్రచారం చేయటం. ఏ ఛానల్ ద్వారా ప్రచారం చేయాలో ఆ ఛానల్ ద్వారా ఈ తిట్ని ప్రచారం చేస్తారు. ప్రజలు ఎలా అనుకుంటున్నారు ఆయన గురించి. ఘర్షణలు జరిగే విధంగా వైసీపీ వారే ప్రేరేపించడం. సో ఆ వీడియోని వాళ్ళే సర్క్యులేట్ చేస్తే అది ఘర్షణకి దారితీసే విధంగా ప్రేరేపిస్తారు. జరిగాక కులాల రంగు పులిమి దుష్ప్రచారాలు చేయటం. తర్వాత పలానా కులం వారిని కొట్టారు, అదే పలానా కులం వాళ్ళని ఇంత కొడతారా అని మాట్లాడి దుష్ప్రచారం చేయటం. అంతా అయిపోయాక ఏమీ ఎరగనట్టు ఫోన్లు చేసి పరామర్శించడం. అయ్యో ఇలా జరిగిందా, మీ మీద అన్యాయంగా దాడి చేస్తారని ఏమీ తెలియని ఫోన్లు చేసి పరామర్శించడం. ఎన్నేళ్లు పోయినా వైసీపీ చిల్లర రాజకీయాలు మానుకోదు. వారి నైజమే అది. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ఇది జనసేన పార్టీ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇంకోటి చూద్దాం. అసలు ఈ మచిలీపట్నం ఎపిసోడ్కి సంబంధించి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడొద్దు. కుట్రలు చేసే వారి కుయుక్తులను 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. రెచ్చగొట్టేలా అభ్యంతరకరంగా మాట్లాడే వారిపై, అందుకు కారుకులైన వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి ఆ విధంగా ప్రేరేపించి ఆ విధంగా మాట్లాడే వారి మీద మీరు దాడులు చేయొద్దు. చట్ట ప్రకారం వెళ్ళండి. ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ఆవేశాలకు లోనే ఘర్షణలకు తావీయొద్దు. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల ముసుగులోనో, యూట్యూబ్ ఛానళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని 10 ఏళ్లుగా చూస్తున్నాం.
వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోనే ఘర్షణ వాతావరణానికి తావీయొద్దు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. సమస్య జటిలం చేయొద్దు. ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి ప్రచారం చేయడం వెనుకున్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలి. దానిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకు వెళ్ళాలి. తొందరపడితే మరో మార్గంలో వెళ్ళి ఘర్షణ పడటం ద్వారా సమస్య జటిలమవుతుంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారు. ఏం చెప్తున్నారు ఇక్కడ జనసేన అఫీషియల్గా? ఆ విధంగా రెచ్చగొట్టి మాట్లాడిస్తారు. మాట్లాడించిన నేపథ్యంలో ఘర్షణలకి మీరు దిగుతారు. ఆవేశంగా ఘర్షణలు దిగిన నేపథ్యంలో అప్పుడు ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారు, పేరు నాని గారు లాగా అని చెప్పేసి వీరి ఉద్దేశం చెప్పడం. ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాలి. కులాలు మతాల మధ్య విభేదాలు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలి. ఈ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు శ్రేణులతో పాటు కూటమి నాయకులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ రూపంలోనూ విశ్లేషకుల ముసుగులోనూ రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడే వారిని భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలి. అది మీరు కొట్టొద్దు, మీరు తిట్టొద్దు. అభ్యంతరకరమైనటువంటి భాష, జుగుప్సాకరమైనటువంటి భాష, రెచ్చగొట్టేటువంటి భాష మాట్లాడే వాళ్ళని చట్టం ముందు నిలబెట్టమంటున్నారు. వీరి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసే వారిపైన ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలి. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకి ఆదేశాలు ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేయడమైంది. కుట్రలు చేసే వారి కుత్సిత నైజం కలిగిన పార్టీ, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారమే తిప్పికొడదాము. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. అది ఏం చెప్తున్నారు జనసేన అధినేత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే కులాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తేనే వైసీపీకి అధికారం రావడానికి అవకాశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గాలు, అదేవిధంగా బలహీనమైనటువంటి సామాజిక వర్గాలు అందరూ ఇప్పుడు కలిసిపోయి కూటమి వైపు ఉండటం వల్ల వారికి 164 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలను విడగొట్టాలి. విగ్రహాలు, రంగా గారి విగ్రహాలను పెట్టనివ్వట్లేదని, సో ఆ విధంగా కొన్ని కుట్రలు క్రియేట్ చేయాలి. చేసి కాపుల్ని జనసేన నుంచి, టీడీపీ నుంచి పక్కదారి పట్టించాలి. అదేవిధంగా ఈ తెలుగుదేశం జనసేనకి అనుకూలంగా ఉన్నటువంటి బీసీ వర్గాల మీద వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి జనసేన నాయకుడిని, టీడీపీ నాయకుడిని తిట్టించి తద్వారా వీళ్ళెళ్ళి వారిని కొట్టే విధంగా చేసి అప్పుడు కొంతమంది వెనక నుంచి నాయకులు బయటకు వచ్చి కులాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చెలరేగేలాగా కులాల పేర్లు ఎత్తి మరి మాట్లాడి ఒక చిచ్చుని క్రియేట్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఆయా కులాలను కూటమి నుంచి విడదీసే ప్రయత్నం చేయాలి. సో ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తేనే వారికి వచ్చే ఎన్నికల్లో మరి అవకాశాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో వారు ప్రయత్నిస్తున్నారు అనేది జనసేన పార్టీ యొక్క క్లియర్ కట్ వారి ఉద్దేశం ఇక్కడ వారు చేసినటువంటి పోస్టింగ్లు బట్టి కనుక చూస్తే.